Recording in progress. Good afternoon, everyone. లాస్ట్ క్లాస్లో మనం ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం కదా, చేశారా అందరూ కూడా? మిగతా ఎంట్రీస్ పాస్ చేశారా? నిజంగా పాస్ చేశారా? ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ ఎంత అండి? క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, సో ఫస్ట్ ఎంట్రీ ఏం పాస్ చేసాం మనం? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి క్యాష్ ఆర్ బ్యాంక్ వాజ్ రిసీవింగ్, సో డెబిట్ చేసాం బ్యాంక్ అకౌంట్. షేర్ అప్లికేషన్స్ 500 రికార్డ్ చేసాం. ఆ తర్వాత షేర్ అప్లికేషన్ మనీ వాజ్ ట్రాన్స్ఫర్ టు ద షేర్ క్యాపిటల్ అకౌంట్ 500. ఆ తర్వాత వీఆర్ గివింగ్ ద అలాట్మెంట్. షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్స్ని వీఆర్ అలాటింగ్ టు ద షేర్ హోల్డర్స్కి అలాట్మెంట్ కోసం చెప్పాం. సో ఇలా మీకు షేర్స్ అలాట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ప్లీజ్ పే 6 రూపీస్ పే చేయండి అని చెప్పాం. సో దట్ ఈస్ రిసీవబుల్ కాబట్టి డెబిట్ చేసాం. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ 3500 ఇంటూ 6 రూపీస్ కలెక్ట్ చేస్తాం కాబట్టి 3000 చేసాం. బట్ కాకపోతే ఆ 6 రూపీస్ ఏదైతే ఉందో ఆ 6 రూపీస్ అనేది దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద క్యాపిటల్కి రిలేటెడ్ కాదు. ఆ 6 రూపీస్లో మనం ఏంటండి 2 రూపీస్ విల్ బి రిగార్డింగ్ ద క్యాపిటల్, రిమైనింగ్ 4 రూపీస్ వాస్ ప్రీమియం, సెక్యూరిటీస్ ప్రీమియంకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. సో అదే ఎంట్రీ రాసాం ఇక్కడ. షేర్ అలాట్మెంట్ 3000, క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ అయ్యేది 1000 అండ్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యేది 2000. అదవుతుందా? దట్స్ ఇట్. సో ఆ తర్వాత మనం అలాట్మెంట్కి అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం, బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ అలాట్మెంట్ అకౌంట్. సో అలాట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి? ఫస్ట్ కాల్ కదా, చూడండి 3 రూపీస్ ఆన్ ఫస్ట్ కాల్ అండ్ ద బ్యాలెన్స్ ఆన్ ద ఫైనల్ కాల్. సో ఫస్ట్ కాల్ కోసం అంటే మనం ఎంట్రీ ఏం పాస్ చేయాలి? ఫస్ట్ కాల్ డ్యూ ఎంట్రీ ఏం పాస్ చేస్తాం? ఫస్ట్ కాల్ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. చెప్పండి ఎంత కాల్ చేస్తున్నారు మీరు? 500 ఇంటూ ఏ ప్రైస్కి? 3 రూపీస్కా? సో చెప్పండి వాల్యూ ఎంత? 1500. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏం పాస్ చేయాలండి? రిసిప్ట్ ఎంట్రీ పాస్ చేయాలా? సో అల్టిమేట్గా వీఆర్ రిసీవింగ్ ద అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం కాబట్టి సో అంతా అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం అని చెప్పేసారు ప్రాబ్లంలో. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 1500. క్లియర్? నెక్స్ట్ ఎంట్రీ ఫైనల్ కాల్. ఫైనల్గా మనం ఎంత రిసీవ్ చేసుకోవాలి? 4 రూపీస్. టోటల్గా 14 రూపీస్లో 10 రూపీస్ వచ్చేసాయి మనకి, ఇంకా 4 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలి. సో ఆ 4 రూపీస్ కోసం మనం ఫైనల్ కాల్ చేస్తాం. సో ఫైనల్ కాల్ని మనం షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంతండి? 500 ఇంటూ 4 కదా, 2000. That will be transferred to share final call account. So we are receiving the bank cash వచ్చేస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫైనల్ కాల్
అకౌంట్ 2000 క్లియర్ అయ్యేంతవరకు నోట్ చేసుకోండి. నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోండి. అయిపోయిందా? క్లియర్? దట్స్ ఇట్ కదా. ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్. ఎక్కడైనా అర్థం కావట్లేదా? ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ డౌట్స్ ఉంటే అడగండి. లైక్ ఎక్కడైనా అర్థం కాకపోయినా కానీ ఈ ఎంట్రీస్ ఇలా ఎందుకు రాస్తున్నాం, సో ఆ ఎంట్రీస్ అర్థం కాలేదు, సో ఏదైనా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఏదైనా ఉంటే ఒకసారి చూసి చెప్పండి. ఇంతవరకు ఎందుకంటే ఇక్కడతో ఒక బేసిక్ కాన్సెప్ట్, బేసిక్ మోడల్ కంప్లీట్ అయిపోతుంది. లైక్ షేర్స్ ఇష్యూ చేస్తున్నాం, అప్లికేషన్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం, అలాట్మెంట్, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, ఫైనల్ కాల్. సో ఇలా ఎంట్రీస్ ఏం పాస్ చేయాలో ఇక్కడ వరకు నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో దట్స్ వై ఇంతవరకు కాన్సెప్ట్ ఏదైతే మన ఎంట్రీస్ పాస్ చేసామో ఈ యొక్క ప్రాబ్లం అర్థమైతే చాలు. ఈ యొక్క ప్రాబ్లం అర్థమైందా? ఈ యొక్క ప్రాబ్లంలో జనరల్ ఎంట్రీస్ ఎలా పాస్ చేసామో తెలిస్తే కాన్సెప్ట్ మొత్తం అయిపోయింది. కాన్సెప్ట్ మొత్తం ఈ క్వశ్చన్లో మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తాం. బికాస్ అప్లికేషన్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ పాస్ చేసాం, అలాట్మెంట్కి పాస్ చేసాం, సెక్యూరిటీస్ ప్రీమియం పాస్ చేసాం, ఫస్ట్ కాల్ పాస్ చేసాం, సెకండ్ కాల్, ఫైనల్ కాల్. అర్థమవుతుందా? క్లియర్? అర్థమవుతుందా అందరికీ? సింపుల్ కదండి, సింపుల్ ఎంట్రీస్ కదా. ఒక్కసారి లాజిక్ అర్థమైపోతే ఎంట్రీస్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. అర్థమవుతుందా? బేసిక్ లాజిక్ మీరు నార్మల్గా అకౌంటింగ్ యూస్ చేసి నార్మల్గా క్యాలిక్యులేట్ చేయండి, అప్లికేషన్ అమౌంట్ వస్తుంది. సో డెబిట్ మనకి ఇన్కమ్ వాస్ జనరేటింగ్, సో బ్యాంక్ అకౌంట్ వస్తే మనం ఏంటంటే డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి సో మనం ఆటోమేటిక్గా డెబిట్ చేస్తాం. సో టు షేర్ అప్లికేషన్ మనీ, సో మనకి షేర్ అప్లికేషన్ మనీ ద్వారా వస్తుంది కాబట్టి సో షేర్ అప్లికేషన్ మనీ. ఆ తర్వాత ఆ షేర్ అప్లికేషన్ మనీ ఏదైతే ఆ షేర్ అప్లికేషన్స్ ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఆ అకౌంట్ ఏదైతే క్రెడిట్ చేసామో సో ఆ అకౌంట్ నుంచి వీఆర్ ట్రాన్స్ఫరింగ్ టు ద షేర్ క్యాపిటల్. సో ఫస్ట్ షేర్ అప్లికేషన్ మనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఆ అకౌంట్ నుంచి మనం ఏంటంటే షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అయిపోయింది అక్కడితో. ఓకేనా? ఎంతైతే అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నామో అదంతా తీసుకెళ్ళి క్యాపిటల్ అకౌంట్లో ఉంచేసాం. బికాస్ వీఆర్ ఇష్యూయింగ్ ఈక్విటీ షేర్స్, మనం షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. వీఆర్ నాట్ ఇష్యూయింగ్ ద బాండ్స్. కాదు, మనం బాండ్స్ కానీ లోన్స్ తీసుకోవట్లేదు, డిబెంచర్స్ ఇష్యూ చేయట్లేదు. వీఆర్ ఇష్యూయింగ్ ద షేర్స్ ఇష్యూ చేస్తే కంపల్సరీగా క్యాపిటల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా? పార్ట్నర్స్ క్యాపిటల్ తెస్తారా? పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్స్ క్యాపిటల్ తెస్తారా? సో పార్ట్నర్స్ క్యాపిటల్ తెచ్చినప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, మనం చేస్తామా లేదా? అలాగే ఇక్కడ కూడా షేర్ హోల్డర్స్ అమౌంట్ తీసుకొచ్చారు, ఆ పర్టికులర్ షేర్ హోల్డర్స్ క్యాపిటల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి మనం. సేమ్ లాజిక్ పార్ట్నర్షిప్ ఫామ్లో మనం ఎలాగైతే చేస్తామో ఇక్కడ కూడా అదే లాజిక్. ఇక్కడ అక్కడ పార్ట్నర్స్ క్యాపిటల్ తెచ్చినప్పుడు పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్స్కి మనం ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ షేర్ హోల్డర్స్ తీసుకొస్తున్నారు అమౌంట్, సో షేర్ హోల్డర్ క్యాపిటల్ అకౌంట్కి షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకొస్తే అంత అమౌంట్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, ఫస్ట్ ఎంట్రీ. బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ అంతే. ఇంకా ఇది ఒక్క డిఫరెన్స్ తెలుసుకున్నారంటే రిమైనింగ్ ఎంట్రీస్ అన్ని కూడా యాస్టీస్. ఈ నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే అలాట్మెంట్ అప్పుడు ఆల్రెడీ చెప్పాను, మనం డైరెక్ట్గా వెళ్ళి సో డైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే అలాట్మెంట్కి అమౌంట్ పంపించరు, మనం అడగాలి. సో అలాట్మెంట్ చేయాలనుకుంటున్నాం, సో అలాట్మెంట్ అప్పుడు 6 రూపీస్ పే చేయండి అని మనం అడగాలి. అదవుతుందా? సో మనం ఏదైతే పే చేసి అడుగుతామో ఆ అమౌంట్ మనం ఏదైతే పే చేయమని అడుగుతామో దట్ అమౌంట్ విల్ బి పేడ్ బై ద ఇన్వెస్టర్స్. సో మనం ఇక్కడ అడుగుతున్నాం 6 రూపీస్ పే చేయండి అని అడుగుతున్నాం. బట్ ఆ 6 రూపీస్లో 6 రూపీస్ వాళ్ళు పే చేస్తారు, వాళ్ళకి అది సంబంధం లేదు. ప్రీమియం ఉందా, అది ప్రీమియమా నాన్ ప్రీమియం అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మనం టోటల్గా షేర్ ప్రైస్ 14 రూపీస్ అని చెప్పేసాం. ఆ 14 రూపీస్లో అప్లికేషన్ టైంలో ఒక 2 రూపీ పే చేశారా, ఇప్పుడు ఒక 6 రూపీస్ పే చేయండి అని అడుగుతున్నాం. వాళ్ళు 6 రూపీస్ పే చేస్తారు. బట్ మన క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా యాజ్ ఎ కంపెనీ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా ఆ 6 రూపీస్లో 4 రూపీస్ వచ్చేసరికి సెక్యూరిటీస్ ప్రీమియం. అర్థమవుతుందా? సో మనం ఏంటంటే సెక్యూరిటీస్ ప్రీమియం అనేది అలాట్మెంట్ అప్పుడే తీసేసుకుంటున్నాం. క్లియర్? సో అదే రాస్తున్నాం ఇక్కడ. సో మనకేంటంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏంటంటే ఒక డ్యూ ఎంట్రీ రాస్తాం ఇక్కడ. సో మనకేంటంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్. సో మనం అలాట్ చేస్తే వీ కెన్ రిసీవ్ 3,000 మనం రిసీవ్ చేసుకోగలం. లైక్ 500 షేర్స్ ఉన్నాయి మన దగ్గర, లైక్ 500 అనుకుంటే 6 రూపీస్ రిసీవ్ చేసుకుంటాం. 500 into 6 అంటే 3,000 విల్ బి రిసీవబుల్. కరెక్టా కదా? డెబిట్. షేర్ అలాట్మెంట్ అకౌంట్ వాస్ డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్. సో ఏదైతే మనం 3,000 రిసీవబుల్ బ్యాలెన్స్ ఉందో
ఆ రిసీవబుల్ బ్యాలెన్స్లో నుంచి క్యాపిటల్కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి అంటే క్యాపిటల్కి వీల్ ట్రాన్స్ఫర్ ఓన్లీ 2 రూపీస్ బికాస్ క్యాపిటల్లో మనకి రిమైనింగ్ 4 రూపీస్ ఏదైతే ఉందో దట్ ఈస్ సెక్యూరిటీస్ ప్రీమియం అని ప్రాబ్లంలో ఆల్రెడీ చెప్పేశారు. దట్స్ వై షేర్ క్యాపిటల్కి 2 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తాం, రిమైనింగ్ 4 రూపీస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద సెక్యూరిటీస్ ప్రీమియం. అర్థమైందా? సింపుల్. ఆ తర్వాత మనం అలాట్మెంట్ చేసామండి, అలాట్మెంట్ ఎంట్రీ పాస్ చేస్తాం. ఆ తర్వాత అలాట్మెంట్ ఎంట్రీ పాస్ చేసిన తర్వాత ఇన్వెస్టర్స్ వాజ్ గివింగ్ ద మనీ ఇచ్చేస్తున్నారు మనకి. సో మనీ ఇస్తున్నారు కాబట్టి క్యాష్ ఆర్ బ్యాంక్ డెబిట్ అవుతుంది. సో వీఆర్ రిసీవింగ్ ద మనీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఎంత వస్తుంది సార్? టోటల్గా 3000 వస్తుంది. ఓకే, షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఇంతకుముందు రిసీవబుల్ రాశారు కదా, ఇప్పుడు రిసీవ్ చేసేసుకున్నాం, క్యాన్సిల్ చేసేయండి 3000. ఇంతకుముందు ఇక్కడ రిసీవబుల్ ఎంట్రీ రాసాం, ఇక్కడ రిసీవబుల్, దిస్ ఈజ్ రిసీవబుల్, షేర్ అలాట్మెంట్ రిసీవబుల్ అని రాసాం. సో ఇప్పుడు నవ్వు వీఆర్ రిసీవ్ చేసేసుకున్నాం కాబట్టి ఆ అకౌంట్ క్యాన్సిల్ చేసేస్తున్నాం. అయిపోయింది అక్కడితో ఎంట్రీ. సేమ్ లైక్ విల్ క్యాలిక్యులేట్ ఫర్ ద ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, ఫైనల్ కాల్. ఎన్ని కాల్స్ ఉంటే అన్ని కాల్స్కి సేమ్ ఇదే ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వెళ్తాం. క్లియర్? అర్థమవుతుందా? సింపుల్ కదా, సింపుల్ ఎంట్రీస్, దట్స్ ఇట్. సో విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. లాస్ట్ క్లాస్ ఇది, క్లాస్ తర్వాత ఇంటికైనా డైరెక్ట్, అందుకనే ఇంత యాక్టివ్గా ఉన్నారా? ఇంటికి వెళ్ళి ఏ మూవీ చూడాలి, ఏ వెబ్ సిరీస్ చూడాలి, అదే ఆలోచిస్తున్నారా? మరి రేపు రిపబ్లిక్ డేకి ఏం చేయాలన్నా? రేపు అసలు జనవరి 26 రేపు, అది గుర్తులేదా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, అలా అయితే ఓకే. క్వశ్చన్ నెంబర్ 4 కంప్లీటెడ్ కదా. క్వశ్చన్ నెంబర్ 5 ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 5 చదివి ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఎవరన్నా? చదివి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? బేసిక్ క్వశ్చనే, నార్మల్ మనం ఇప్పటివరకు ఏదైతే చేసామో క్వశ్చన్స్ అదే క్వశ్చన్స్, జస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆన్సర్ నేను చెప్తారా? ట్రై చేయండి, జస్ట్ ట్రై చేయండి. ఏముంది, జస్ట్ అక్కడ క్వశ్చన్ ఉంది, చదివినా అయిపోతుంది కదా. చదివేసి ఎక్స్ప్లెయిన్ చేసాను సార్ అని చెప్పండి, అయిపోతుంది. జస్ట్ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకుంటున్నారు ఏంటి అని. సో నేను అడిగిన ర్యాండమ్గా అది బెటరా? క్వశ్చన్ నెంబర్ 5 అయిపోయిందా? ఏంటండి? జస్ట్ క్వశ్చన్ చెప్పేసేయండి. సేమ్ ఉందా? సింపుల్గా అయిపోయింది. మనకేంటంటే చూడండి, EF అండ్ కంపెనీ లిమిటెడ్ ఇష్యూడ్ 500 lakh ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్ ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ 4 రూపీస్ పర్ షేర్. అంటే టోటల్గా షేర్ ప్రైస్ ఎంత అండి? ఇష్యూ ప్రైస్ ఎంత? 14 రూపీస్ పెట్టి వాళ్ళు 14 రూపీస్కి ఇన్వెస్టర్స్కి ఇష్యూ చేస్తున్నారు. అయితే అందులో 4 రూపీస్ ఈజ్ సెక్యూరిటీస్ ప్రీమియం. సేమ్ కాన్సెప్ట్, సేమ్ ఎగ్జాంపుల్, 500 ఈక్విటీ షేర్స్, 500 lakh ఈక్విటీ షేర్స్. అయితే పేబుల్ 1 రూపీ పర్ షేర్ ఆన్ అప్లికేషన్లో ఎన్ని రూపీస్ పే చేస్తున్నారంట? అప్లికేషన్ టైంకి ఇన్వెస్టర్స్ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే విల్ పే 1 రూపీ పే చేయాలి. 6 రూపీస్ పర్ షేర్ ఆన్ అలాట్మెంట్ ఇంక్లూడింగ్ ప్రీమియం. అలాట్మెంట్ అప్పుడు ఎంత పే చేస్తారు? 6 రూపీస్ పే చేస్తారు. అదొందా? షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ పే 6 రూపీస్ వైల్ అలాట్మెంట్. షేర్స్ మనం అలాట్ చేసేటప్పుడు దే విల్ పే 6 రూపీస్. క్లియర్? ఎస్. అందులో మనకి ఇంక్లూడింగ్ ప్రీమియం, సెక్యూరిటీస్ ప్రీమియం కూడా అందులోనే ఇంక్లూడ్ అయిందని చెప్తున్నారు. 3 రూపీస్ ఆన్ ఫస్ట్ కాల్. మనం ఫస్ట్ కాల్ చేస్తున్నాం, ఇన్వెస్టర్స్ పే చేయండి అమౌంట్, మాకు అవసరం ఉంది, ఫస్ట్ కాల్ చేస్తున్నాం, 3 రూపీస్ పే చేయాలి. వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు ఏంటంటే 3 రూపీస్ పే చేస్తారు. అయిపోతుందా? ఫస్ట్ కాల్ అయిపోయింది. అండ్ ద బ్యాలెన్స్ ఆన్ ద ఫైనల్ కాల్, దట్ ఈస్ ద లాస్ట్ కాల్. ఇంకా ఫస్ట్ కాల్ రిసీవ్ చేసుకుంటాం, తర్వాత ఫైనల్ కాల్ ఇస్ ద లాస్ట్ కాల్. సో ఇక బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంటుందండి? 1 రూపీ అప్లికేషన్లో వచ్చింది, 6 రూపీస్ అలాట్మెంట్లో వచ్చింది, 3 రూపీస్ ఫస్ట్ కాల్లో వచ్చింది. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 4 రూపీస్ ఉంటుంది. దట్ 4 రూపీస్ విల్ బి కలెక్టెడ్ ఇన్ ద ఫైనల్ కాల్. సో ఫైనల్గా కాల్ చేస్తాం,
ఇన్వెస్టర్స్ దిస్ ఈస్ ద ఫైనల్ కాల్. సో ఇక బ్యాలెన్స్ అమౌంట్ ఉందో పే చేసేయండి, అయిపోతుంది. ఇంకా అదవుతుందా? దట్ ఈస్ ద ఫైనల్ కాల్. 4 రూపీస్ వస్తుంది. అయితే ది షేర్స్ వర్ ఆల్ సబ్స్క్రైబ్డ్. మనం ఎన్ని షేర్స్ ఇష్యూ చేసామండి? 500 lakh షేర్స్ ఇష్యూ చేసాం కదా. ఆ 500 lakh షేర్స్ కూడా ఇష్యూ లైక్ ఏంటంటే సబ్స్క్రైబ్ అయిపోయాయి. అంటే మనం 500 lakh షేర్స్ బయట ఆఫర్ చేసాం, 500 lakh షేర్స్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు. సింపుల్. అండ్ ఆల్ ద మనీ వాజ్ రిసీవ్డ్. మొత్తం అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకున్నామంట. లైక్ 14 రూపీస్ పర్ షేర్ ఏదైతే ఉందో 14 రూపీస్ 500 lakhs ఏదైతే ఉందో రిసీవ్ చేసుకున్నారంట. బట్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ కాల్ మనీ ఆన్ 1 lakh షేర్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ కాల్లో మనం ఏంటండి అంటే ఇక్కడ ఫస్ట్ కాల్ ఉందా? ఈ ఫస్ట్ కాల్లో టోటల్గా మనం ఎంత రిసీవ్ చేసుకోవాలి? 500 lakh ఈక్విటీ షేర్స్ ఇంటూ 3 రిసీవ్ చేసుకోవాలి. కరెక్టా? బట్ కాకపోతే ఫస్ట్ కాల్ మనీలో ఒక 1 lakh షేర్స్ కొంతమంది దగ్గర ఉన్నాయి. ఆ 1 lakh షేర్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు ఏంటంటే మనీ పే చేయలేదు. ఎక్సెప్ట్ ఫ్రమ్ దెమ్ అంటే దే డిడెంట్ పేడ్ మనీ. ఫస్ట్ కాల్ చేసాం, షేర్ హోల్డర్స్ అందరూ పే చేయండి అని చెప్పాం. 500 lakhsలో 500 lakhs పే చేశారు. 500 lakhsలో 500 lakhs పే చేయలేదు. ఎంతండి? 499. 499 lakh షేర్స్కి పే చేశారు. కానీ ఒక 1 lakh షేర్స్ కొంతమంది హోల్డ్ చేశారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కాల్ అడిగితే వాళ్ళు పే చేయలేదు. ఛాన్సెస్ మ్యాండేటరీయా? మ్యాండేటరీ అంటే అఫ్ కోర్స్ యూ కెన్ గో విత్ ద అదర్ ప్రొసీడింగ్స్. బట్ కాకపోతే ఏంటంటే మనం అడిగాము, వాళ్ళు పే చేయలేదు, మనం ఏం చేయగలం? ఫార్మాలిటీస్ ఏమున్నాయంటే ఫార్మాలిటీస్ చేసేస్తాం. లైక్ ఇక వాళ్ళు పే చేసింది కూడా ఫర్మిట్ చేసేస్తాం, క్యాన్సిల్ చేసేస్తాం. తర్వాత అది నెక్స్ట్ చాప్టర్లో నేర్చుకుంటాం. మనం అడుగుతున్నాం నెక్స్ట్, ఇప్పుడు కాదు సార్ నెక్స్ట్ మంత్ ఇస్తామన్నారు అనుకోండి, వెయిట్ చేస్తాం. లేదు సార్ 2 monthsలో పే చేస్తామన్నారు, వెయిట్ చేస్తాం. ఇక కొంత టైం తర్వాత అప్పుడు కూడా పే చేయలేదు అనుకోండి, ఆ షేర్సే క్యాన్సిల్ చేసేస్తాం. అతని నేమ్ మీద షేర్స్ ఉన్నాయి కదా, ఆ షేర్స్ క్యాన్సిల్ చేసేస్తాం. దట్ విల్ బి ట్రీటెడ్ ఇన్ ద ఫోర్ ఫ్యూచర్. సో ఫోర్ ఫ్యూచర్ ఎలా చేయాలి ఏంటి అనేది విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. క్లియర్? సో ఫర్ నౌ మనకేంటండి అంటే ఫస్ట్ కాల్లో టోటల్గా 500 into 3 రావాల్సింది 499 into 3 వచ్చింది. క్లియరా? అంటే ఎంత ఇంకా రాలేదు? 1 lakh into 3 రాలేదు మనకి ఇంకా. అదవుతుందా? దట్ ఈస్ ఇన్ కాల్స్ ఇన్ అరియర్స్. అంటే మనం కాల్ చేసాం కానీ ఇంకా అరియర్లో ఉంది, ఇంకా పే చేయలేదు వాళ్ళు. క్లియర్? సింపుల్. ఆ తర్వాత అండ్ ఫైనల్ కాల్ మనీ ఆన్ 1,50,000 షేర్స్. ఫైనల్ కాల్ కూడా చేసాం మనం. ఫైనల్ కాల్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ కాల్ మనం 4 రూపీస్ కదా, సో 500 into 4 రావాలి. బట్ కాకపోతే ఇది కూడా 485 1.5 lakh షేర్స్ కదా. 1 అంటే 499 498.5 498.5 షేర్సే వచ్చాయి మనకి, 500 రాలేదు. 1.5 lakh షేర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేశారంటే దే డిడెంట్ పేడ్ ద ఫైనల్ కాల్ మనీ వాళ్ళు పే చేయలేదు. సో మనం పే చేయకపోతే ఎంట్రీ కూడా రిసీవ్ చేసుకోలేం కదా, బ్యాంక్ అకౌంట్లో మనం అంత రిసీవ్ చేసుకోలేం కదా. సో దట్స్ వై విల్ ప్రాపర్గా రికార్డింగ్స్ చేయాలి అంతే. డ్యూ ఎంట్రీ అయితే డ్యూ ఎంట్రీ ఏం పాస్ చేస్తాం? 500 షేర్స్కి పాస్ చేస్తాం. బికాస్ దట్ ఈస్ ద రిసీవబుల్ ఎంట్రీ. మనం రిసీవ్ చేసుకుంటామని అజంప్షన్తో మనం అక్కడ ఎంట్రీ పాస్ చేస్తాం. ఆ తర్వాత తెలిసింది వాళ్ళు పే చేయట్లేదని. సో వాళ్ళు పే చేయనప్పుడు బ్యాంక్ అకౌంట్లో వాళ్ళు ఎంతైతే పే చేస్తారో అంత రికార్డ్ చేస్తాం. రిమైనింగ్ అంతా కూడా విల్ ట్రాన్స్ఫర్ టు ద కాల్స్ ఇన్ ఏరియాస్. క్లియరా? అర్థమైందా? సింపుల్. షల్ వి స్టార్ట్ విత్ ద ప్రాబ్లమ్? సో ఐ హోప్ టిల్ ద అలాట్మెంట్ యూ కెన్ డూ. స్టార్ట్ చేయండి. అలాట్మెంట్ వరకు టోటల్గా ఎన్ని ఎంట్రీస్ వస్తాయండి? 4 ఎంట్రీస్ వస్తాయి. 4 ఎంట్రీస్ పాస్ చేయండి త్వరగా. ప్రజెంటేషన్ నీట్గా ఉండాలి, చెప్పాను మీ ఇష్టం. లాస్ట్ క్లాస్లో యూ విల్ గెట్ ద ప్రైజ్. ప్రజెంటేషన్ మంచిగా మెయింటైన్ చేయండి.
యాజ్ కాపీ పేస్ట్ చేస్తున్నారా? అంతే కదా, లాస్ట్ ప్రాబ్లంలో కాపీ పేస్ట్ చేసేయచ్చు. చేస్తారు అలాగే, గుడ్, ఇంటెలిజెంట్. అయిందా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ 500 lakhs 500 lakhs. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 500 lakhs 500 lakhs. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ 3000 lakhs. టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 1000 lakhs. టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ 2000 lakhs. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 3000 అండ్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ 3000. డన్. ఇంతవరకు చేశారు అందరూ? ఏంటి ఆగిపోయారు? అయిపోయిందా ప్రాబ్లం? క్వశ్చన్ కావాలా?
చూడండి, అలాట్మెంట్ అయిపోయింది. ఆన్ ఫస్ట్ కాల్ అండ్ ద బ్యాలెన్స్ ఆన్ ద ఫైనల్ కాల్. సో ఫస్ట్ కాల్లో 3 రూపీస్ రిసీవ్ చేసుకున్నాం అని చెప్పారు. అయితే ఫస్ట్ వీఆర్ పాసింగ్ ద డ్యూ ఎంట్రీ. డ్యూ ఎంట్రీ పాస్ చేస్తున్నాం. డ్యూ ఎంట్రీ పాస్ చేయాలంటే ఎలాగండి, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు, చెప్పండి, షేర్ క్యాపిటల్ అకౌంట్. సో మనం రిసీవబుల్కి ఎంత చూపించాలి, టోటల్ 500 షేర్స్, టోటల్ 500 మీద మనం 3 రూపీస్ రిసీవ్ చేసుకుంటామని, దట్ ఈస్ ద రిసిప్ట్ ఎంట్రీ. అంటే రిసిప్ట్ అంటే రిసీవబుల్ ఎంట్రీ. మనం ఎంత రిసీవ్ చేసుకుంటాము అని ఎంట్రీ పాస్ చేస్తాం. సో ఎంత వస్తుందండి, 1500. క్లియర్. మనం రిసీవబుల్ ఎంట్రీ రాసాం. బట్ ఆ తర్వాత ఒరిజినల్గా రిసీవ్ అయింది ఎంట్రీ కూడా రాయాలి. సో ఒరిజినల్గా రిసీవ్ అయింది ఎంత అండి అంటే, బ్యాంక్ అకౌంట్ డెబిట్. బ్యాంక్ అకౌంట్లో మనం ఎంత రిసీవ్ చేసుకున్నాం, ఓన్లీ 499 షేర్స్ మాత్రమే మనం రిసీవ్ చేసుకున్నాం. 1 lakh షేర్ అసలు రిసీవ్ చేసుకోలేదు. ఆ 499 ఇంటూ 3 పే చేశారు. మనకి ఎంత వస్తుందండి, 1497. సో 1497 మాత్రమే మనం రిసీవ్ చేసుకున్నాం. ఓకేనా. అయితే ఇప్పుడు ఫస్ట్ షేర్ కాల్లో ఎంత ఉందండి, మనకి 1500 బ్యాలెన్స్ ఉంది. ఆ 1500 ఇక్కడ మనం క్రెడిట్ చేసేయాలి, క్యాన్సిల్ చేసేయాలి. టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 1500 క్యాన్సిల్ చేసేయాలి. బట్ రిమైనింగ్ ఇంకా 3 ఉందా మనకి, 1497కి 1500కి 3 ఉందా, ఆ 3 మనం రిసీవ్ చేసుకోలేదు ఇంకా. దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ఏ సపరేట్ అకౌంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్స్ ఇన్ అరియర్స్. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ విత్ 3. అంటే ఎలాగండి, 1 lakh షేర్స్ ఇంటూ 3 పే చేయలేదు వీళ్ళు, 3. అలాగే ఇంకా రిసీవబుల్ గానే చూపించేస్తాం మనం. అలాగే రిసీవబుల్ గానే చూపించేస్తాం, రిసీవబుల్ గానే డెబిట్ చేసేస్తున్నాం దాన్ని. ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో అప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ కాల్స్ ఇన్ అరియర్స్ వచ్చేస్తుంది. క్లియర్. సో దిస్ ఈస్ ద రిసిప్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి, షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ ఎంత అండి, 500 ఇంటూ బ్యాలెన్స్ వాజ్ 2000 టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 2000. క్లియరా. ఆ తర్వాత అండి రిసిప్ట్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్లో మనం ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం, బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం అండి, 498.5. ఇన్ని షేర్స్కి 4 రూపీస్ కలెక్ట్ చేసుకుంటున్నాం. కరెక్టా. అంటే ఎంత వస్తుంది, 1994. అంతేనా, సింపుల్. అయితే క్యాన్సిల్ చేయాల్సింది మనం, టు షేర్ ఫైనల్ కాల్ క్యాన్సిల్ చేసేయాలి. టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. సో కాల్ చేసే మొత్తం అయిపోయింది ఎంత, 2000. సో ఇక బ్యాలెన్స్ ఎంత అండి, కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ విల్ బి 1.5 ఇంటూ 4, 6 lakhs విల్ బి ఇన్ కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్. బ్యాలెన్స్ అంతా క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒకవేళ మనం కాల్స్ ఇన్ అరియర్స్ రిసీవ్ చేసుకున్నాం, ఒకవేళ ఈ ఇక్కడ మనం ఆల్రెడీ కాల్స్ ఇన్ అరియర్స్ రికార్డ్ చేసామా 3 రూపీస్. ఒకవేళ ఇది రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఎంట్రీ ఏం పాస్ చేస్తామంటే, బ్యాంక్ అకౌంట్ డెబిట్ 3 lakhs టు కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ 3 lakhs. సో ఇక మళ్ళీ నార్మల్ ట్రీట్మెంట్ అయిపోతుంది. అర్థమవుతుందా, దట్స్ ఇట్. క్లియర్. నోట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అంతే. ఇప్పుడు ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటాం అనుకోండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ ఏరియాస్ ఏదైతే రిసీవ్ చేసుకుంటామో అక్కడ ఇంట్రెస్ట్ ఎలిమెంట్ కూడా రికార్డ్ చేస్తాం. చూద్దాం, ఆ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఓకేనా. ఇంట్రెస్ట్ మనం కాల్స్ ఇన్ ఏరియాస్లో ఉంటుంది, అడ్వాన్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో బోత్ రెండింటిని కూడా టూ ట్రీట్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, చేద్దాం. ఇంతవరకు క్లియర్గా ఉన్నారా, నోట్ చేసుకోండి.
క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుందా? ఎస్. చూడండి, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఏంటండి అంటే ఇట్ వాజ్ రిగార్డింగ్ ద అడ్వాన్స్. అడ్వాన్స్ అంటే ఎలా వస్తుందండి అంటే మనం మనం ఏంటి, మనం ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ అడిగాం, అప్లికేషన్ అప్లికేషన్ ఇచ్చేసారు. ఇది 1 రూపీ అడిగాం, 1 రూపీ ఇచ్చేసారు. కొంతమంది ఏంటంటే దే డోంట్ వాంట్ ఇన్ ద పార్ట్స్లో పేమెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు, 14 రూపీస్ తీసుకోండి. 14 రూపీస్ పర్ షేర్ ఏదైతే ఉందో ఆ 14 రూపీస్ కూడా ఒకేసారి తీసేసుకోవడానికి పంపించేస్తాం. అదొందా, మనం తీసేసుకుంటాం. మనం తీసుకొని ఎప్పుడైతే అలాట్మెంట్ టైంలో అలాట్మెంట్కి అడ్జస్ట్ చేస్తాం, ఫస్ట్ కాల్కి అడ్జస్ట్ చేస్తాం, ఫైనల్ కాల్కి అడ్జస్ట్ చేస్తాం. అదొందా? లేదు, అలాట్మెంట్లోనే రిసీవ్ చేసుకున్నాం, మనం అలాట్ చేద్దాం అనుకున్నాం, షేర్స్ అలాట్ చేస్తాం. సో ఇన్వెస్టర్ అన్నారు, సో ఈ బ్యాలెన్స్ ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ అవన్నీ నేను పే చేయనండి, ఒకేసారి అలాట్మెంట్లో పే చేస్తాను, టేక్ దిస్ మనీ, మీ అకౌంట్స్లో కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి. అదొందా? అలా కూడా షేర్ హోల్డర్స్ ఉంటారు. సో దట్స్ వై దాన్ని బేస్ అలాంటి టైమ్స్లో మనం ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి అనేది విల్ డిస్కస్ ఇన్ దిస్ క్వశ్చన్. క్లియర్? క్వశ్చన్ చూడండి. GH and Company Limited issued 5,000 equity shares of 10 rupees each at par. At par అంటే ఏంటండి? ఇష్యూ ప్రైస్. సో అంటే ఇక్కడ ఫేస్ వాల్యూ మనకి 10 రూపీస్ ఏదైతే ఉందో సో యాస్టిస్ దానికి ఇష్యూ చేశారు, ఇక ప్రీమియంకి ఏమి ఇష్యూ చేయలేదు, డిస్కౌంట్కి ఏమి ఇష్యూ చేయలేదు. క్లియర్? సింపుల్. 5,000 equity shares at 10 rupees each at par, payable 2 rupees per share on application. అప్లికేషన్లో 2 రూపీస్ రిసీవ్ చేసుకుంటున్నారు, అండ్ 4 రూపీస్ పర్ షేర్ ఆన్ అలాట్మెంట్, అలాగే 4 రూపీస్ ఆన్ ఫస్ట్ కాల్ అండ్ ఫైనల్ కాల్. దట్స్ ఇట్. టోటల్గా 3 టైమ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. ఒకటి అప్లికేషన్ ఎంత 2 రూపీస్, ఆ తర్వాత అలాట్మెంట్ 4, తర్వాత ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 4 రూపీస్. టోటల్గా 4 + 4 8 + 2 10 రూపీస్ అనేది 3 టైమ్స్గా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి కలెక్ట్ చేసుకుంటున్నారు. క్లియరా? కంపెనీ ఏం చేస్తున్నారండి అంటే టోటల్గా 10 రూపీస్కి ఇష్యూ చేశారు, ఇక ప్రీమియం లేదు, డిస్కౌంట్ లేదు, 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉంటే 10 రూపీస్కి ఇష్యూ చేశారు. ఆ 10 రూపీస్ని 3 పార్ట్స్ కింద కలెక్ట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి అప్లికేషన్లో 2 రూపీస్ కలెక్ట్ చేసుకుంటున్నారు, సెకండ్ పార్ట్ అలాట్మెంట్, థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఫైనల్ కాల్. ఇలా టోటల్గా 3 పార్ట్స్లో కలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ చూడండి, ద షేర్స్ వర్ ఆల్ సబ్స్క్రైబ్డ్ అండ్ ఆల్ ద మనీ డ్యూ వాజ్ రిసీవ్డ్. షేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సబ్స్క్రైబ్ అయిపోయాయంట. అంటే మనం ఎన్ని ఇష్యూ చేసాం? 5,000 ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసాం. 5,000 ఈక్విటీ షేర్స్ కూడా ఏంటంటే సబ్స్క్రైబ్ అయిపోయాయి. అంటే మనం ఎన్ని షేర్స్ అయితే ఇష్యూ చేసామో అన్ని షేర్స్ కూడా సబ్స్క్రిప్షన్ అయిపోయింది. 1 షేర్ హోల్డర్ హోల్డింగ్ 200 షేర్స్. ఒక షేర్ హోల్డర్ ఉన్నారు, అతను ఏంటంటే అంటే 200 షేర్స్ ఉన్నాయి అతని దగ్గర. అతను ఏం చేశారండి అంటే పెయిడ్ ద కాల్ మనీ అలాంగ్ విత్ ద అలాట్మెంట్ మనీ. అంటే దాని మీనింగ్ ఏంటండి? యాక్చువల్గా అలాట్మెంట్ మనీ ఎంత పే చేయాలి? 4 రూపీస్ పే చేయాలి. అయితే ఈ 4 రూపీస్తో పాటుగా నెక్స్ట్ కాల్ మనీ ఎంత ఉందండి? నెక్స్ట్ 4 రూపీస్ ఉంది, ఆ 4 రూపీస్ కూడా పే చేశారంట. అర్థవుతుందా? నెక్స్ట్ కాల్ మనీ ఏదైతే ఉందో ఆ కాల్ మనీ కూడా పే చేస్తారు, అంటే వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కాల్ మనీ. అర్థవుతుందా? సింపుల్. సో టోటల్గా అలాట్మెంట్ 4 + 4 8 రూపీస్ చేస్తారు అతను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అలాట్మెంట్ టైంలో 4 రూపీసే కాకుండా 8 రూపీస్ పే చేశారు. అలా ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి అతని దగ్గర? 200 షేర్స్ ఉన్నాయి. సింపుల్. ద అమౌంట్ వాజ్ సబ్సిక్వెంట్లీ అడ్జస్టెడ్. తర్వాత అయితే అడ్జస్ట్ చేసుకోవాలి, బట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి కదా, అకౌంట్స్ ఏదైతే మెయింటైన్ చేస్తామో ఆ అకౌంట్స్ మెయింటైన్ చేసినప్పుడు నెక్స్ట్ టైం మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అడ్జస్ట్ చేశారంట. నెక్స్ట్, ద అమౌంట్ వాజ్ సబ్సిక్వెంట్లీ అడ్జస్టెడ్, గివ్ ద జనరల్ ఎంట్రీస్ టు రికార్డ్ ద అబౌట్ ట్రాన్సాక్షన్స్. సో ఎంట్రీస్ పాస్ చేయమంటున్నారండి. ఫస్ట్ ఎంట్రీ ఏం పాస్ చేస్తారు? బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎంత? 5,000 ×
5000 shares into 2 rupees అయిపోయింది. తర్వాత షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత అండి 10,000 క్లియర్. ఆ తర్వాత ఇక్కడ చూడండి 4 రూపీస్ పర్ షేర్ ఆన్ అలాట్మెంట్ చేస్తున్నాం. అలాట్మెంట్ అంటే మనం ఫస్ట్ ఏం పాస్ చేస్తాం, డ్యూ ఎంట్రీ పాస్ చేస్తాం. డ్యూ ఎంట్రీ ఎలా పాస్ చేస్తాం, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. సేమ్ ఆ ఎంట్రీ ఎక్కడ కూడా చేంజ్ అవ్వదు, బికాస్ మనం అక్కడ కాదు కదా రిసీవ్ చేసుకుంటుంది. వీఆర్ రిసీవింగ్ ఎట్ ద బ్యాంక్ స్టేజ్లో మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో అలాట్మెంట్ అప్పుడు ఎంట్రీ ఏంటంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత రికార్డ్ చేయాలి 20,000. 20,000 ఎలా వస్తుంది, 5,000 షేర్స్ మల్టిప్లైడ్ విత్ 4 రూపీస్ అంటే ఎంత వస్తుందండి 20,000. మనం యాక్చువల్గా ఏం చేయాలి అంటే వీ నీడ్ టు రికార్డెడ్ యాజ్ ఎ రిసీవబుల్ లాగా 20,000 రికార్డ్ చేస్తాం. బట్ యాక్చువల్గా ఏమవుతుందండి అంటే the shares were all subscribed and all the money was due was received. One shareholder holding 200 shares. ఒక షేర్ హోల్డర్ ఉన్నారు, అతని దగ్గర 200 షేర్స్ ఉన్నాయి. పెయిడ్ ద కాల్ మనీ అలాంగ్ విత్ ద అలాట్మెంట్ మనీతో పాటుగా ఎక్సెస్ గా ఇంకొక 4 రూపీస్ కూడా పే చేశారు. అదవుతుందా, ఎక్సెస్ గా ఇంకొక 4 రూపీస్ కూడా పే చేశారు. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ యాక్చువల్గా మనకి ఎంత రావాలండి 4,800 మెంబర్స్ 4,800 షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4,800 షేర్స్కి దే పెయిడ్ 4 రూపీస్. ఒక 200 షేర్స్కి మాత్రం దే పెయిడ్ 8 రూపీస్. కరెక్టా కదా, టోటల్ 5,000, అందులో 4,800కి 4 రూపీస్ పే చేశారు. ఇంకొక 200 షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 8 రూపీస్ పే చేశారు. సో దట్ ఈస్ ఎవ్రీథింగ్ వీఆర్ కలెక్టింగ్. సో బ్యాంక్ వాజ్ డెబిటెడ్. తర్వాత టూ ఎంట్రీ, నెక్స్ట్ ఎంట్రీ ఏం పాస్ చేయాలి, టు షేర్ అలాట్మెంట్ అని పాస్ చేయాలి. షేర్ అలాట్మెంట్ ఎంతకు పాస్ చేస్తామండి మనం, షేర్ అలాట్మెంట్ 20,000. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకు 20,000 వస్తుందంటే 4,800 into 4 ప్లస్ 2,000 into 4 రూపీస్ అయితే అలాట్మెంట్ మనీ. ఇంకొక 4 రూపీస్ ఏంటండి నెక్స్ట్ కాల్ మనీ. సో దట్స్ వై షేర్ అలాట్మెంట్ అకౌంట్లో మనం సేమ్ 20,000 రాసేస్తాం. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం షేర్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సింపుల్, అర్థమైందా, అయిపోయింది అంతే. కాల్స్ ఇన్ అడ్వాన్స్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. మళ్ళీ ఎప్పుడైతే మనకు కావాలో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నెక్స్ట్ ఎంట్రీ ఏం పాస్ చేస్తాం, మళ్ళీ ఫైనల్ కాల్. ఇప్పుడు రిసిప్ట్ ఎంట్రీ పాస్ చేస్తాం, ఫైనల్ కాల్ పాస్ చేస్తాం. ఫైనల్ కాల్కి డ్యూ ఎంట్రీ ఏం పాస్ చేస్తాం, షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ ఎంట్రీ ఏంటి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫైనల్ కాల్ రాయాలి కదా. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఈ 200 షేర్స్ మీద ఇంతకుముందు పే చేశారు పర్సన్, అతను పే చేయరు. ఇప్పుడు పే చేస్తారా, పే చేయరు కదా. సో దట్స్ వై మనం ఇంతకుముందు కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఏదైతే క్రెడిట్ చేసామో దట్ విల్ బి డెబిటెడ్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫైనల్ కాల్. అర్థమవుతుందా, క్లియర్. జస్ట్ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఏంటంటే మనం ఇంతకుముందే బ్యాంక్ యూస్ చేస్తాం, బ్యాంక్లో నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అతను మళ్ళీ పే చేయరు కదా, మళ్ళీ పే చేయరు కాబట్టి మరి ఎలా సార్ క్యాపిటల్ షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఫైనల్ కాల్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేయాలి కదా. అది ఎలా క్యాన్సిల్ చేస్తామంటే విల్ డెబిట్ ద కాల్స్ ఇన్ అడ్వాన్స్. ఇంతకుముందు కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్కి పంపించాం కదా కొంత అమౌంట్, ఆ కాల్స్ ఇన్ అడ్వాన్స్ని ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటాం. సో ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫైనల్ కాల్ ఎంట్రీస్. అర్థమైందా. సో విల్ డూ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేస్తాను. జస్ట్ ఓవర్ వ్యూ అర్థం అయితే చాలు. కాల్స్ ఇన్ అడ్వాన్స్, కాల్స్ ఇన్ అరియర్స్ ఎలాగ పాస్ చేయాలో నేర్చుకున్నాం. కాల్స్ ఇన్ అడ్వాన్స్ కూడా we will learn. So with that maximum issue of shares లో basic concepts అన్ని కంప్లీట్ అయిపోయినట్లు. ఓకేనా, క్లియర్, దట్స్ ఇట్. ఎనీ డౌట్స్, ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? Okay then, that's it for today. So we'll meet in the next class. Okay, so we'll meet in the next class. So
దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఎవరీవన్. బాయ్. Record.